Hello students, welcome to Ekam IAS Academy. Ee roju mana current affairs discussion topic inactive political parties delisting by ECM. కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గత 6 సంవత్సరాలుగా ఎన్నికల్లో పోటీ చేయలేని 345 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అంటే నమోదైన గుర్తింపు పొందని రాజకీయ పార్టీలని పొలిటికల్ పార్టీ లిస్ట్ నుంచి తొలగించడం జరుగుతుంది. అసలు ఏంటి రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అంటే వీటికి నేషనల్ అండ్ స్టేట్ పొలిటికల్ పార్టీస్కి డిఫరెన్స్ ఏంటి, అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇది ఏ పార్ట్ ఆఫ్ సిలబస్లో కవర్ అవుతుందో చూద్దాం. యూపీఎస్సీ అయితే మనకి GS2 పాలిటీ అనే టాపిక్లో, ఏపీపీఎస్సీ అయితే మనకి గ్రూప్ 1 పేపర్ 3 ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్లో, టీజీపీఎస్సీలో మనకి గ్రూప్ 1 పేపర్ 3 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే టాపిక్లో కవర్ అవుతుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని ఒక ప్రాక్టీస్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. The right to form a political party in India is protected under which of the following fundamental right? Option A, Article 19. Option B, Article 21. Option C, Article 22. Option D, none. ఆన్సర్ తెలిసిన వాళ్ళు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని తెలపండి. ముందుగా మనం బేసిక్స్ చూద్దాం ఫస్ట్. సో ఈ పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి? ఈ పొలిటికల్ పార్టీస్ ఇండియన్ డెమోక్రసీని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేసే ఒక పొలిటికల్ వెహికల్ ఆర్ పొలిటికల్ టూల్ లాంటివి. ఈ డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే రూల్ బై పీపుల్, రైట్? సో ఈ డెమోక్రసీ అన్నది మనకి బేసిక్గా 2 రకాలుగా ఉండొచ్చు, డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఈ డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటంటే డైరెక్ట్గా ప్రజలే వెళ్ళి గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని డైరెక్ట్ డెమోక్రసీ అంటారు. ఇండైరెక్ట్ డెమోక్రసీ ఏంటంటే ప్రజలు వాళ్ళ ప్రతినిధులు ఎన్నుకుంటే ప్రతినిధులు గవర్నమెంట్ రన్ చేస్తారు, అంటే పీపుల్ రిప్రజెంటేటివ్స్ గవర్నమెంట్ని రన్ చేస్తారు. ఇండియాలో ఫాలో అయ్యే డెమోక్రసీ మోడల్ ఈ ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఈ ఇండైరెక్ట్ డెమోక్రసీ కోసమే మనకి ఇండియాలో ఇంకొక ఫీచర్ ఏముందంటే మల్టీ పార్టీ సిస్టమ్. ఇండియన్ డెమోక్రసీ మోడల్ అంటే చాలా పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్లో పోటీ పడి ఈ ఎలక్షన్స్లో నెగ్గిన వాళ్ళే మనకి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా చూసుకోవడానికి ఒక డెడికేటెడ్ బాడీ ఉంది, అదే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దీని గురించి మన కాన్స్టిట్యూషన్లో కూడా ఆర్టికల్ 324లో ప్రస్తావించబడింది అన్నమాట. సో ఇక్కడ మనకి పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఈసీఐ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్కి మనకి కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ కూడా ఉంది. ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారం? ఆర్టికల్ 19 ప్రకారం పొలిటికల్ పార్టీస్ని మనం రైట్ టు ఫార్మ్ అసోసియేషన్ కేటగిరీలో మనం ఫామ్ చేసుకుంటాం. అండ్ ఈ ఈసీఐ ఉన్న పొలిటికల్ పార్టీస్ని అన్నిటినీ రిజిస్టర్ చేసుకుంటుంది. సో ఈ ఈసీఐ ప్రకారం మనకి 3 రకాలైన పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. అవేంటి? రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఒకటి, రికగ్నైజ్డ్ స్టేట్ పొలిటికల్ పార్టీస్, నేషనల్ పార్టీస్. సో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం మనం. సో వాట్ ఆర్ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్? సో మనకి ఈ ఈసీఐ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి 2 లాస్ ఉన్నాయి. అవేంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 ఒకటి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఒకటి. సో ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఈ పర్టికులర్ యాక్ట్ కింద వస్తుంది, అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం వస్తుంది. సో ఈ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అంటే ఒక పార్టీ నేను పెట్టాను అనుకోండి ఎక్స్ అని, సో ఈ పార్టీ నేను వెంటనే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఎలక్షన్ కమిషన్ దగ్గర. సో ఈ పార్టీ రిజిస్ట్రేషన్ అవ్వడానికి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఏంటో క్రైటీరియాస్ చూద్దాం. ఈ రిజిస్ట్రేషన్ ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి? పార్టీ పెట్టిన 30 డేస్కి నేను వెళ్ళి మెమరాండం ఈసీఐకి సబ్మిట్ చేయాలి. అలాగే నేను ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. ఆ డిక్లరేషన్లో నేను కాన్స్టిట్యూషన్కి, సెక్యులరిజంకి, సోషలిజం, డెమోక్రసీ అండ్ నేషనల్ యూనిటీ అనే ప్రిన్సిపల్స్కి అనుకరిస్తూ వర్క్ చేస్తాను అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. అండ్ అలాగే ఆ పార్టీ ఏది పెట్టామో అది ఇంటర్నల్ డెమోక్రసీ ఫాలో అవుతుంది అని కూడా చెప్పాలన్నమాట. ఇంటర్నల్ డెమోక్రసీ అంటే ఏం లేదు, మనకి పార్టీలో కూడా ముఖ్యమైన పోస్టులు అవన్నీ కూడా ఎలక్షన్స్ ద్వారానే ఫిల్ చేయాలన్నమాట. ఇది మనకి ఒక పార్టీ పెట్టిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ అవ్వవలసిన పద్ధతి. దాన్నే మనం ఈ రిజిస్టర్డ్
అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అంటాం. సో ఇప్పుడు మనం ఒక పార్టీ రిజిస్టర్ అయిన తర్వాత దానికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వస్తాయి. మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనకి కొన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వస్తాయి. అలాగే ఒక కామన్ ఎలక్షన్ సింబల్ వస్తుంది. మనం గుర్తించాలి కదా వెళ్ళి ఓట్ వేయాలంటే, సో ఎలక్షన్ సింబల్తోనే గుర్తిస్తాం కదా, సో ఒక కామన్ ఎలక్షన్ సింబల్ ఇస్తుంది. అలాగే ఆ పార్టీ ఒక 20 స్టార్ క్యాంపైనర్స్ని నామినేట్ చేసుకోవాల్సిన అవకాశం కూడా వస్తుంది. అండ్ అంతేకాదు ఒకసారి పార్టీ రిజిస్టర్ అయిన తర్వాత దానికి వచ్చే బెనిఫిట్స్తో పాటు ఆ పార్టీ కూడా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలన్నమాట. అవే మ్యాండేటరీ డిస్క్లోజర్స్ బై రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్. ఆ డిస్క్లోజర్స్ ఏంటంటే పొలిటికల్ పార్టీస్కి ఎక్కువ ఫండింగ్ మనకి డొనేషన్స్ ద్వారానే వస్తుందన్నమాట. ఒకవేళ ఆ పొలిటికల్ పార్టీ డొనేషన్స్ ఎప్పుడైనా 20,000 కన్నా ఎక్కువ ఉంటే గ్యారంటీగా ఆ డోనార్ డీటెయిల్స్ మాత్రం మనం ఎలక్షన్ కమిషన్కి మనం చెప్పాలి. లేకపోతే ఆ పార్టీకి ఇచ్చిన ట్యాక్స్ ఎగ్జెప్షన్స్ కోల్పోతుంది. అండ్ ఇంకొకటి, ఆ పార్టీ ఏదైనా డొనేషన్ 2,000 కన్నా ఎక్కువ తీసుకుంటే కంపల్సరీ ఆ డొనేషన్ చెక్ ద్వారా అయినా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారానే అవ్వాలన్నమాట. సో ఇది ట్రాన్స్పరెన్సీ పెంచడానికి. అండ్ ఇంకొకటి, అండ్ ప్రతి ఇయర్ దాని యాన్యువల్ కాంట్రిబ్యూషన్ రిపోర్ట్స్ ఈసీఐకి సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు మనం రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ చూసాం కదా. ఇప్పుడు ఈ పర్టికులర్ పొలిటికల్ పార్టీసే గుర్తింపు బట్టి స్టేట్ పార్టీస్ ఆర్ నేషనల్ పార్టీస్ అవుతాయి అన్నమాట. అంటే ఈ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అంటే ఏంటంటే బేసిక్లీ ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట, ఫస్ట్ అండ్ బేసిక్ స్టెప్. అంటే ఒక పార్టీ పెట్టిన 30 రోజుల్లో నేను వెళ్ళి ఓకే నేను పార్టీ పెట్టుకున్నాను అని చెప్పి ఈసీఐకి చెప్పి మనం ఆ లిస్ట్లో మన పేరు చేర్చుకుంటాం, మనం ఆ క్రైటీరియాస్ ఫాలో అయితే. దీని తర్వాత మనం పార్టీ ద్వారా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తాం కదా, ఆ పార్టిసిపేషన్తోని అండ్ మన ప్రెజెన్స్తోని మనకి ఈ కైండ్ ఆఫ్ గుర్తింపులు వస్తాయన్నమాట, స్టేట్ పార్టీ అండ్ నేషనల్ పార్టీ అని చెప్పి. సో ఆ గుర్తింపులకి ఉన్న క్రైటీరియాస్ చూద్దాం. స్టేట్ పార్టీ ఏంటి? సో స్టేట్ పార్టీ అవ్వడానికి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. సో at least 6% of vote share in assembly of Lok Sabha elections in the state and 2 MLAs or 1 MP, 3% seats అంటే minimum 3 seats in the assembly, 1 MP from the state and 6% vote share, recognition in 4 or more states. సో ఈ 4గిట్లో ఏదో ఒక్కటి వచ్చినా అది స్టేట్ పార్టీగా గుర్తింపు పొందుతుంది. ఉదాహరణకి మనకి జనసేన పార్టీ ఉంది. సో 2024లో ఎలక్షన్స్లో మనకి ఏపీలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏపీ మొత్తం సీట్స్ అండి 175. సో ఈ 175లో జనసేనకి ఎన్ని వచ్చాయి? 21 ఎమ్మెల్యే సీట్స్ వచ్చాయి అండ్ 2 ఎంపీ సీట్స్ వచ్చాయి కదా. సో ఈ జనసేన స్టేట్ పార్టీకి రికగ్నైజేషన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ క్రైటీరియా మనకి ఎన్ని ఉండాలి? మినిమం 3 seats. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 21. సో ఈ క్రైటీరియా సాటిస్ఫై అవుతుంది. సో ఒక్క క్రైటీరియా సాటిస్ఫై అయినా అది మనం స్టేట్ పార్టీగా గుర్తించవచ్చు. అండ్ ఇంకొకటి 1 MP ఫ్రమ్ ద స్టేట్, ఇక్కడ 2 MPs ఉన్నాయి అంటే 2 క్రైటీరియాస్ మినిమం సాటిస్ఫై అవుతుంది. అండ్ 6% ఆఫ్ ఓట్ షేర్, సో 2 MLAs ఆర్ 1 MP ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. సో జనసేన ఈ 3 క్రైటీరియా సాటిస్ఫై అయ్యి ఒక స్టేట్ పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఇప్పుడు నేషనల్ పార్టీకి మనకి 3 క్రైటీరియాస్ ఉన్నాయి. అందులో ఏదో ఒకటి సాటిస్ఫై చేస్తే చాలు. 6% ఆఫ్ ఓట్ షేర్ ఇన్ అట్లీస్ట్ 4 states ఇన్ లోక్సభ ఆర్ అసెంబ్లీ ఎలక్షన్స్ ప్లస్ 4 లోక్సభ ఎంపీస్ ఉండాలి. అలాగే 2% ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ అంటే 11 MPs ఫ్రమ్ 3 or more states. లేకపోతే ఏదైనా 4 states నుంచి స్టేట్ పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నా అప్పుడైనా అది నేషనల్ పార్టీగా అవుతుంది. ఇప్పుడు నాకు మన ఇండియాలో ఎన్ని నేషనల్ పార్టీస్ ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి. సో ఇప్పుడు మన ఈసీఐ ఈ ఇనాక్టివ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్తో ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటో తెలుసుకుందాం. సో ఇష్యూ ఏంటంటే మనకి మే 2025 కల్లా మనకి 2800 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయంట. అందులో ఓన్లీ 750 మాత్రమే 2024 ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశాయి. అంటే అన్ని ఎలక్షన్స్లో యాక్టివ్గా లేవు. సో మిగతావన్నీ ఓన్లీ లెటర్ పార్ట్ పార్టీస్ అంట. లెటర్ పార్ట్ పార్టీస్ అంటే ఓన్లీ పేపర్ మీద పార్టీస్గా ఉన్నాయి కానీ వాళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ లేదు అని చెప్పి, యాక్టివిటీగా లేరు అని చెప్పి. సో ఈ ఈసీఐ ఇలాంటి పార్టీస్కి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటే
ఇవి మాట. సో ఈసీఐకి పవర్స్ ఎక్కడవి అంటే జనరల్గా పొలిటికల్ పార్టీస్తో డీల్ చేసే పవర్స్ ఎక్కడ మనం ఆర్పిఐ యాక్ట్ 1951 అని చెప్పాం. కానీ ఈ యాక్ట్లో ఎక్కడ మనకి ఈసీఐ డీరిజిస్టర్ చేసే పవర్ ఉంది అని మాత్రం లేదు మాట. కానీ మనకి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ మాట 2002. ఈ పర్టికులర్ యాక్ట్ ప్రకారం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పొలిటికల్ పార్టీస్ని డీరిజిస్టర్ చేయడానికి పవర్ లేదని చెప్తుంది. కానీ ఎక్సెప్షనల్ కేసులో అది డీరిజిస్టర్ చేయొచ్చు. ఏంటా ఎక్సెప్షనల్ కేసెస్? రిజిస్ట్రేషన్ అబ్టైన్ బై ఫ్రాడ్, ఇంకొకటి పార్టీ సీజెస్ టు అప్హోల్డ్ కాన్స్టిట్యూషనల్ ఎలిగెన్స్, ఇంకొకటి డిక్లేర్డ్ అన్లాఫుల్ బై ద గవర్నమెంట్. అంటే ఆ పార్టీ ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఎందులోనైనా ఇన్వాల్వ్ అయితే గవర్నమెంట్ వాటిని అన్లాఫుల్గా డిక్లేర్ చేసినప్పుడు సో ఈసీఐకి పవర్స్ లేకపోయినా మనకి లా ద్వారా ఎక్సెప్షనల్ కేసులో ఇది చెయ్యొచ్చు అని చెప్పి ఈ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నమాట. కానీ ఇక్కడ కాంటెక్స్ట్లో మనకి ఈసీఐ డీరిజిస్ట్రేషన్ చేయట్లేదు, డీలిస్టింగ్ మాత్రం చేస్తుంది. డీలిస్టింగ్ అంటే ఏంటంటే జాబితాలో నుంచి తీసేయడం అన్నమాట. సో ఇప్పుడు కరెంట్ యాక్షన్ ఏం తీసుకుంటుంది ఈసీఐ అంటే మనకి 345 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ని ఐడెంటిఫై చేసింది. ఎలా ఐడెంటిఫై చేసింది? ఇన్యాక్టివ్గా 2019 నుంచి ఉన్న పార్టీస్ని ఐడెంటిఫై చేస్తూ అండ్ అన్ట్రేసబుల్ అడ్రసెస్, అంటే అవి పేపర్ మీదే ఉన్నాయి కానీ వెళ్ళి చూస్తే అక్కడ వాటి ఆఫీసెస్ లేవు, ఇలాంటి వాటిని ఇన్యాక్టివ్గా చెప్తూ వాళ్ళకు ఒక నోటీసులు పంపించింది. ఆ నోటీసులు పంపించిన తర్వాత వాటిని డీలిస్టింగ్ చేయడానికి నిర్ణయించుకుంది మాట. ఈ ఇన్యాక్టివ్ స్టేట్ని ఎలా డిసైడ్ చేస్తుందంటే నో అప్డేట్స్ టు పార్టీ ఇన్ఫర్మేషన్ సిన్స్ 2014. ఎగ్జాంపుల్ ఆఫీస్ బేరర్ లిస్ట్ గురించి, అడ్రస్ గురించి, ఎన్ని ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసింది, ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, అప్పుడు అది ఇన్యాక్టివ్గా పరిగణించి సో కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఏంటది? లాస్ ఆఫ్ కామన్ ఎలక్షన్ సింబల్, లాస్ ఆఫ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ సబ్జెక్టెడ్ టు డీలిస్టింగ్. సో ఇప్పుడు ఏంటి మనకి 3 టర్మ్స్ మనం మాట్లాడుకున్నాం. డీలిస్టింగ్ ఒకటి, ఇన్యాక్టివ్ ఒకటి, డీరిజిస్టర్ ఒకటి. ఓకే, సో లా పరంగా మనకి ఆర్పిఐ యాక్ట్ 1951 పరంగా ఎలక్షన్ కమిషన్కి డీరిజిస్టర్ చేయడానికి వీల్లేదు. ఎక్సెప్షన్ కేసులోనే సుప్రీంకోర్టు చెప్పినట్టు ఫ్రాడ్లోనో ఆర్ అన్లాఫుల్ యాక్టివిటీస్లో గవర్నమెంట్ డిక్లేర్ చేస్తేనే డీరిజిస్టర్ చేయగలం. కానీ డీలిస్టింగ్ చేయొచ్చు. డీలిస్టింగ్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? డీలిస్టింగ్ అంటే మనం జస్ట్ పొలిటికల్ పార్టీ లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్లో నుంచి తీసేయడం అన్నమాట. సో అది ఎలా తీస్తుంది? ఇన్యాక్టివిటీ స్టేట్ బట్టి తీస్తుంది. అంటే ఇది ఎలక్షన్ కమిషన్ ఇన్నోవేటివ్గా తీసుకున్న నిర్ణయం అన్నమాట. సో ఈ డీలిస్టింగ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇలా బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి మనకి, ట్యాక్స్ బెనిఫిట్స్, ఇవన్నీ ఆ బెనిఫిట్స్ అన్నీ వాటికి పోతాయి అన్నమాట. సో ఇది ఎలక్షన్ కమిషన్ పవర్ లేకపోయినా ఇన్నోవేటివ్గా తీసుకున్న నిర్ణయం. సో ఇలాంటి వాటికి ఫ్యూచర్లో ఎలాంటి సొల్యూషన్స్ ఉంటే బాగుంటుందో కూడా చూద్దాం. సో కొన్ని లీగల్ రిఫార్మ్స్ తీసుకోమని చెప్తుంది. ఎవరు? లా కమిషన్ 255th రిపోర్ట్ 2015. ఈ పర్టికులర్ రిపోర్ట్ ప్రకారం డీరిజిస్ట్రేషన్ చేయాలి. ఆ డీరిజిస్ట్రేషన్ క్రైటీరియా ఇచ్చింది. ఎప్పుడు ఆ పార్టీ 10 ఏళ్ళుగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేకపోతే డీరిజిస్ట్రేషన్ చేయొచ్చు అని చెప్పి. ఇంకొకటి ఈసీఐ 2016 మెమరాండం ప్రకారం ఆర్పిఐ యాక్ట్ అమెండ్మెంట్ అలౌస్ డీరిజిస్ట్రేషన్, అంటే ఆర్పిఐ యాక్ట్ని అమెండ్ చేస్తూ డీరిజిస్ట్రేషన్ చేయమని చెప్తుంది. ఇంకొకటి ఇన్నర్ పార్టీ డెమోక్రసీ. సో చాలా మంది పొలిటికల్ పార్టీస్కి ఇన్నర్ పార్టీ డెమోక్రసీ ఉండదన్నమాట. సో దాన్ని కూడా మనం లాలో తీసుకొస్తే గ్యారంటీగా దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అని ప్రతిపాదించింది. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్కి ఆన్సర్ తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ.